ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆలోచన రహితమైనటువంటి ఒక పని ఏంటి అంటే అడావుడిగా ఆదరబాదరగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పెడదామని అనుకుంటుంది. ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే మీరు 29 జీవో గురించి రాంగ్ క్వశ్చన్స్ గురించి ఏది తేల్చకుండా మీరు ఎగ్జామ్కి పోతే ఖచ్చితంగా మెయిన్స్ను 3-4 దఫాలుగా రాయాల్సి వస్తుంది. ఏదైతే ఎంపీ ఎన్నికలను ఒక 7 దఫాలుగా 8 దఫాలుగా ఏ విధంగా నిర్వహిస్తారో, సర్పంచ్ ఎన్నికలను 3-4 దఫాలుగా నిర్వహిస్తారో, ఈ మెయిన్స్ను కూడా మీరు 4-5 దఫాలుగా నిర్వహించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అందులో మెయిన్గా 29 జీవోను కాదని ఈరోజు మీరు మెయిన్స్కి పోతాము, ఏదో టెక్నికల్గా మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఈరోజు అఫిడవిట్లు ఇవ్వము, ఇది కౌంటర్ దాఖలు చేయము, ఏది చేయము అని చెప్పేసి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని ఈరోజు మీకు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీకు ఆ వెసులుబాటు దొరుకుతుండొచ్చేమో. అలాంటి వెసులుబాట్లతోటి తప్పించుకోవడానికి దొరికే వెసులుబాట్లతోటి ఈరోజు మీరు ఇలా తప్పించుకొని మెయిన్స్ ఎగ్జామ్ పెడితే జీవో 29 తీసేసి జీవో 55 రావడం వల్ల చాలామంది వస్తారు. వాళ్ళందరికీ మళ్ళీ మెయిన్స్ పెడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? రాంగ్ క్వశ్చన్స్ వల్ల మళ్ళీ కొత్త వాళ్ళకి తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇవాళ స్పోర్ట్స్ వాళ్ళకు పిటిషనర్ బెనిఫిట్ ఇచ్చారు. మరి ఆ పిటిషనర్ బెనిఫిట్స్ పొందే వాళ్ళలో కొంతమంది ఫామ్ 2 వాళ్ళు ఉన్నారు, ఫామ్ 3 వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు మరి వేరే వాళ్ళు కూడా వచ్చేస్తారు. రేపు 1100 మంది ప్రిలిమ్స్ రాసిర్రు, ఒక 1000 మంది వచ్చిర్రు అనుకో, మరి 1000 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెడతావు. తర్వాత ఈ విధంగా రాంగ్ క్వశ్చన్ల వల్ల వచ్చేటోళ్ళకి ఒకసారి, జీవో 29/55 రావడం వల్ల ఒకసారి, ఈ స్పోర్ట్స్ వాళ్ళ వల్ల ఒకసారి, ఇలా 3 దఫాలుగా పెడతారా? ఇప్పటికే మంచిగా మెరిటోరియస్గా ఉన్నటువంటి గ్రూప్ 1 వలన ఒక పరీక్ష రద్దు అవ్వడం వల్ల నష్టపోయారు, రెండోసారి రద్దు అవ్వడం వల్ల నష్టపోయారు, ఈ మూడోసారి కొన్ని కారణాల వల్ల రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళు మూడోసారి క్వాలిఫై కాకుండా పోయారు. అలా మెరిటోరియస్ స్టూడెంట్స్ నష్టపోయారు. ఈరోజు గ్రూప్ 1 మెరిటోరియస్గా పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఇవాళ మీరు అన్యాయం చేయబోతున్నారు. ఏ విధంగా అన్యాయం చేయబోతున్నారు అంటే ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ జరిగినా రెండోసారి మళ్ళీ మెయిన్స్ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముంగటనే 2011లో ఒక క్వశ్చన్ వల్లనే రెండోసారి మెయిన్స్ రాయాల్సి వచ్చింది. అదే అడ్వకేట్లు ఈరోజు మళ్ళీ అదే రాంగ్ క్వశ్చన్స్ ఇద్దరు ఉన్నారు. సుప్రీంకోర్టులో వాదించినటువంటి వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆ కేసు వాదిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాంగ్ క్వశ్చన్స్ వల్ల ఈ నోటిఫికేషన్ ఎగిరిపోద్ది. జీవో 29 వల్ల ఏమవుతుంది? జీవో 29 వల్ల మళ్ళీ ఆ రోజు 55 జీవోకి మీరు ఇచ్చిన అఫిడవిట్ అట్నే ఉంది, ఆ కేసు కూడా లైవ్లోనే ఉంది, ఆ కేసును కూడా తీసుకోలే. ఆ రోజు ఒక్క కేసే ఉందని చెప్పేసి నోటిఫికేషన్ రద్దు చేసి తీసుకొచ్చారు. వీటి వల్ల అభ్యర్థులకు ఈరోజు మీరు రాసిన మళ్ళీ రెండోసారి రాయాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుందని అయోమయంలో ఉన్నారు. ఈరోజు 30,000 మందిలో కనీసం 20 నుండి 25,000 మంది ఈరోజు గ్రూప్ 1లో క్వాలిఫై అయిన నిరుద్యోగులు ఉన్నారు. ఇంకా మిగతా మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగులలో ఎస్ఐలు ఉన్నారు, ఎక్సైజ్ ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎక్సైజ్ సిఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఏసీడీఓలు ఉన్నారు. మిగతా రంగాలలో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ 20,000 మంది, ఖచ్చితంగా 20,000 మంది నిరుద్యోగులే ఉన్నారు. మరి వీళ్ళేం కావాలి? ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు గ్రూప్ 1 రాస్తే మళ్ళీ రెండోసారి రాయాల్సి వస్తుంది, ఆ ఎగ్జామ్ రద్దు అవుతుంది. ఈరోజు అదే గ్రూప్ 1కి రాసుకుంటుంటూ వీళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 రాసుకోలేరు. వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ లేకుండా రాయాల్సి వస్తుంది. సరైన ప్రిపరేషన్ లేకుండా, సరైన కాంపిటీషన్లో ఉండేటట్టు లేకుండా రాయాల్సి వస్తుంది. మరి వీళ్ళు నిరుద్యోగుల నుండి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు గ్రూప్ 1 అభ్యర్థులు క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా అనవసరంగా ఈ గ్రూప్ 1 క్వాలిఫై అయినాం, ఈ చెత్త ఏంది, మాకు ఈ తలకాయ నొప్పి ఏంది, రేపు మేము రాసినా ఇది ఉండదు ఎగ్జాము అని వాళ్ళకు క్లారిటీ ఉంది. కానీ ప్రభుత్వం ఏదేమైనా ఒక ప్రిస్టేజ్గా తీసుకున్నామని వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ ఉన్న సెక్రటరీ గారు నికోలస్ గారు ఏం చెప్తున్నారో, ఆయన కూడా కొంతమంది పోయినప్పుడు 29 జీవోలో తప్పు చేసినాం అంటున్నారు. 29 జీవోని మాకు పెద్ద తలకాయ నొప్పి అంటున్నారు. అదే ఎందుకు తలకాయ నొప్పి అంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ అప్పుడు నేను కస్టోడియన్ ఆఫ్ ద రిజర్వేషన్ అన్నాడు. బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ రిజర్వేషన్ల కాపలదారి అన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ల కాపల కుక్క లాంటి వాడు. రాహుల్ గాంధీ గారు ఒక కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నారు. ఇక్కడ కుక్క అంటే చెడార్థం తీసుకోకండి. చాలామంది అంటారు మేము ఒకదాన్ని కస్టోడియన్ అన్నప్పుడు మేము కాపల కుక్క అని అనుకోవడమో, ఇంకేదనుకోవడమో, మేము కాపలదారులం అనుకోవడమో, మేము దానికి వాచ్మెన్ అనడం, ఇలాంటి పదాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ దీంట్లో దొందరదాలు తీసేసి దాంట్లో ఇన్ఫరెన్స్ మీనింగులు తీయమాకరి దయచేసి. కాబట్టి ఇట్లా ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీనివల్ల కాంగ్రెస్కు పొలిటికల్గా కూడా దెబ్బ, కాబట్టి దీనివల్ల రేపు స్థానిక సంస్థలలో కూడా దెబ్బ. కాబట్టి
మేము భయపడుతున్నాం అంటున్నారు. మరి రాంగ్ క్వశ్చన్లు ఎందుకు తప్ప కాదు? రాంగ్ క్వశ్చన్లు 14 క్వశ్చన్లు ఉన్నాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే టెక్నికల్ ఇష్యూ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఇందులో ఉన్న బీసీ ఓసీ వాళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోతే రేపు వాళ్ళు ప్రాధేయపడాలి, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి పోవాలి, సామాజిక ఉద్యమకారుల కాడికి పోవాలి. మేము 3 నెలలు చదువుకున్నాం, మేము ఈరోజు లిస్టులోకి వెళ్ళి బయటకు వచ్చినాం, గ్రూప్ 2 గ్రూప్ 3 రాయలేకపోతున్నాం, మమ్మల్ని కూడా రాసేటట్టు చేయమని వేడుకోవాలి. వీళ్ళు చేసిన తప్పుకాలు వేడుకోవాలి. కానీ 29 జీవో వల్ల కనుక రిలీజ్ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ముచ్చంటోలు పట్టించేటటువంటి ఒక రాజకీయ పరిణామం మారుద్ది. కాబట్టి వాళ్ళు 29 జీవోకి భయపడుతున్నారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, సరే పోయినాయి 12 సంవత్సరాలు గడిచిపోయింది గ్రూప్ 1 మీద అనుకున్న వాళ్ళకు. ఇప్పటికైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టిర్రు, దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. దాన్ని మీరు స్టే ఇచ్చి వీళ్ళని గ్రూప్ 1 వాళ్ళను గ్రూప్ 2 గ్రూప్ 3 రాసుకునేటట్టు వెసులుబాటు ఇచ్చేసి ఇక మీరు దాని మీద కోర్టులో కేసులు తేల్చండి. ఖచ్చితంగా తేల్చినాకనే పెట్టండి. ఈ అభ్యర్థులకు అన్యాయం చేయొద్దు. ఖచ్చితంగా గ్రూప్ 1 విద్యార్థులు ఈరోజు క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు తప్పు చేసినారని బాధపడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయండి. ఈ కోర్టు కేసులు తేల్చండి. ఇంకో వచ్చేటటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా రాంగ్ క్వశ్చన్స్ రాకుండా మీరు ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో కొంతమందిగా మేము పెడితే పోదాం అనుకునేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏమనట్లేము, వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. కానీ అన్నలారా మీకు దండం పెడుతున్నాం, మీరు ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ 1 రాస్తే రెండోసారి రాయాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ను స్టే ఇచ్చేసి ఈ ప్రభుత్వం గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకు మేలు చేయాలని గ్రూప్ 1 క్వాలిఫై అయిన అభ్యర్థుల తరపున మీ అందరి తరపున ఈ ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళను మానసికంగా వేధించకండి. ఖచ్చితంగా ఈ 27 రోజైనా ఆ 27 లోపులనైనా వెకేషన్ లోపైనా స్టే ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది.